అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్. వెలుగు పేపర్ని తీసుకుని నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేసేయండి. ఇవాల్టి వార్తలు ఏంటో మీకు చెప్పేస్తాను. ఆ, చాలా ప్రాబ్లమాటిక్ ఉందండి. ఒక పక్క సీజన్ చేంజ్, మాన్సూన్ వచ్చింది. ఎలాంటి ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఫస్ట్ థింగ్ ఏంటంటే కరోనాకి దీనికి సింటమ్స్ లో తేడా లేవు. అది వైరల్ ఫీవరో తెలియదు, కరోనానో తెలియదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని మీద ఇవాళ వెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. దీంతో పాటు ఇంకా బోలెడన్ని వార్తలు ఉన్నాయి. అలాంటి వార్తలు తీసుకుని నేను మీ సౌజన్యం వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. ఏ పనిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా నో ప్రాబ్లం. V6 ఫేస్బుక్ పేజ్లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టేసి పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. 45 మినిట్స్లో వెలుగు పేపర్ మొత్తం చదివి మీకు వినిపిస్తా. ఇట్స్ ఫర్ ష్యూర్. ఓకే, సరే. హెడ్లైన్స్ ఏంటంటే చెప్పాను కదా, జ్వరం వస్తే దిక్కులేదు. మామూలు సుస్థి చేసినా సరే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే దిక్కులేని పరిస్థితి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్లు దొరకట్లా, నర్సులు దొరకట్లా, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ చూద్దాం వివరాలు. రెచ్చగొడితే బదులిచ్చే దమ్ముందని చెప్పి ప్రధాని మోడీ అంటున్నారండి. నిన్న ఆల్ పార్టీ మీటింగ్ లో భాగంగా ఆయన ఇండో చైనా బోర్డర్ కి సంబంధించి ఏదైతే టెన్షన్ అట్మాస్ఫియర్ ఉందో దాని మీద మాట్లాడుతూ చెప్పారు. అండ్ కరోనా పంజా నిన్న ఒక్కరోజే 499 కేసులు. మొన్న 353 హైయెస్ట్ అనుకుంటే నిన్న 499. టెస్ట్లు ఎప్పుడైతే పెరిగాయో కేసులు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్లియరెన్స్లు వెంటనే తీసుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 4 times లెటర్ రాసిన స్పందన లేదని చెప్పి CWC లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటి దానికి సంబంధించిన వార్త చూద్దాం. వీటితో పాటు ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. అవును, బ్యాన్ చైనా అని చెప్పి అంటున్నారు కదా, అసలు మామూలుగా కోపం రావట్లే. నెటిజన్స్ అయితే అందరు ఇదే పనిలో ఉన్నారు. మనం అసలు చైనా ప్రొడక్ట్స్ వాడద్దు, చాలా చోట్ల టీవీలు అవి కూడా విసిరేసిన సిచ్యువేషన్ ఇవన్నీ మనం చూసాం. ఇస్ ఇట్ దట్ ఈజీ? మనం చైనా ప్రోడక్ట్స్ ని ఇప్పటికిప్పుడు ఇంక ఇవాళ నుంచి నేను వాడను అని చెప్పి మనం డిసైడ్ చేసుకుంటే అయ్యే పనేనా? నిజంగా అవుతుందా? కష్టమే అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకు కష్టం ఏంటి, అంతలా మనం డిపెండ్ అయి ఉన్నామా? ఇలాంటి వివరాలు ఉన్నాయి వాళ్ళ బిజినెస్ పేజ్ లో. అలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొని నేను వచ్చేసాను. హెడ్లైన్స్ ఆల్రెడీ చూసాం, ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. ఇవన్నీ తెలియాలంటే మీరు షేర్ కొట్టాలి. షేర్ కొడితే మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా మనతో జాయిన్ అవుతారు. సో దట్ ఏదో అంటారు కదా, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పి. సో అందరికీ కూడా మనం న్యూస్ అప్డేట్స్ ఇస్తాం. చాలా ఇంకా కబుర్లు ఆపేసి నేను వార్తల్లోకి వెళ్ళిపోతున్నాను. అటు వానాకాలం, ఇటు కరోనా. జ్వరం వస్తే దిక్కులేదు. సర్కారీ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సుల కొరత. కొందరు డాక్టర్లకు వైరస్ సోకడంతో ఆగుతున్న ఓపీ సేవలు. ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్స్ లో అనే దానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనే దానికి అద్దం పట్టేలా ఉంది బ్యానర్ ఐటమ్. అన్ని చోట్ల కూడా సర్కారీ హాస్పిటల్స్, హైదరాబాద్ కానీ జిల్లాలు కానీ ఎక్కడ ఇది అది అని తేడా లేదు. ప్రతి చోట కూడా సర్కారీ దవాఖానాల్లో విపరీతంగా డాక్టర్లు, నర్సుల కొరత వేధిస్తోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా సరే చూసే దిక్కు లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ఇతర పారామెడికల్ స్టాఫ్ కూడా సరిపోని దుస్థితి. ఈ వానాకాలం వైరల్ ఫీవర్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మరింతగా భయపడుతున్నారు జనాలు. ఈ టైంలో ఏటా వేల సంఖ్యలో మలేరియా, డెంగ్యూ, విషజ్వరాల కేసులు వస్తుంటాయి. కరోనా వ్యాప్తి, డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ ఎట్లాగానే ఆందోళన కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. PHCల నుంచి మొత్తం అన్ని చోట్ల కూడా ఈ డాక్టర్ల కొరత అనేది క్లియర్ గా కనిపిస్తుంది. PHCల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా మొత్తం 7,029 డాక్టర్ పోస్టులు. వాటిలో ఖాళీగా ఉన్నవి 2,200. చాలా చోట్ల ఇంపార్టెంట్ ICUల్లో కూడా 2-3 బెడ్లకు ఒక నర్స్ ఉండాలి అంటే కూడా మొత్తం వార్డుని ఒకే నర్స్ చూసుకుంటున్న సిచ్యుయేషన్ కూడా చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. సో ఇలాంటి ఎన్నో ఇష్యూలు. ఇదిగో నర్సులు 4వ వంతే. అన్ని సర్కారీ దవాఖానాల్లో 30,000 దాకా బెడ్లు ఉన్నాయి అన్నిటినీ కలిపి. రూల్స్ ప్రకారం అన్ని షిఫ్ట్లు కలిపి కనీసం ఒక 18,000 నుంచి 20,000 మంది నర్సులు ఉండాలి. 18,000 నుంచి 20,000 మంది ఉండాలంటే కేవలం 4,473 మంది రెగ్యులర్ నర్సులు ఉన్నారు. ఎంత తక్కువగా ఉన్నారు చూడండి. ఎక్కడ 20,000, ఎక్కడ 4,000. 5వ వంతు కూడా లేని సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల మధ్య ట్రీట్మెంట్, ఓపీ అన్ని కూడా గందరగోళంగా మారాయి. డాక్టర్ల కొరత, మంజూరైన పోస్టులకే దిక్కులేదు. ఇంకా ఖాళీలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. దీనికి తోడు డాక్టర్స్ లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. మనకి తెలుసు, సుమారు 100 మంది దాకా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, ఇతర హెల్త్ సిబ్బంది అందరూ కూడా కరోనా బారిన పడ్డ సిచ్యువేషన్. సో దీనికోసం కరోనా బారిన పడ్డ వాళ్ళు కొంతమంది, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది, వీళ్ళుగాక ఎట్లనో ప్రెషర్ తట్టుకుని డ్యూటీలు చేస్తున్న మరికొంతమంది. జ్వరం వచ్చి దవాఖానకు పోతే చూస్తే దిక్కుండని పరిస్థితి నెలకొంది. ఒక పక్క ఖాళీలు భర్తీ కాలేదు, ఇంకొక పక్క స్టాఫ్ సరిపోవటం లేదు. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు జనాలు అని చెప్పి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా PHCల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా ఇదే పరిస్థితి. ఇంకో 2 వారాల్లో రాష్ట్రంలో కరోనా కేసులు 12,000 దాటుతాయని చెప్పి మన హెల్త్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. 12,000 కేసుల్ని తట్టుకోగల సామర్థ్యం మనకుందా? ఓ పక్క వానాకాలం, సీజనల్ వ్యాధులు,
డెంగ్యూ లాస్ట్ టైం ఏ రకంగా డెంగ్యూ విజృంభించిందో మన రాష్ట్రంలో మనకు తెలుసు. సో మరి వీటన్నిటి నేపథ్యంలో ఆర్ వి ఏబుల్, మనం దీన్ని తట్టుకొని నిలబడడానికి సన్నద్ధంగా ఉన్నామా లేదా అనేదే $1,000,000 క్వశ్చన్. మెయిన్గా మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఇతర జ్వరాలన్నీ కూడా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా పెద్ద సంఖ్యలో పేషెంట్స్ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కరోనా వ్యాప్తి అండ్ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో వీళ్ళెవ్వరికీ కూడా ట్రీట్మెంట్ అందట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అదే ఆర్టికల్లో నా భార్యను చంపేశారు, అతను నిజంగా భర్త మాట్లాడింది చూస్తే నేను నిజంగా కళ్ళు చెమరుస్తాయండి. 10 హాస్పిటల్స్ తిరిగినా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి హైదరాబాద్ అత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ భార్యకి బుధవారం కొంచెం జ్వరం స్టార్ట్ అయింది. తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే ఆమెను తీసుకుని అక్కడే అత్తాపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కరోనా పేషెంట్ అని కనీసం టెస్ట్ కూడా చేయకుండానే జస్ట్ ఆ సిమ్టమ్స్ చూసి కరోనా పేషెంట్ అని చెప్పి చేర్చుకోకుండా వాళ్ళు వెనక్కి పంపించేశారు. అంత అవస్థ పడుతుంటే ఆమెను తీసుకుని అట్లనే ఇంకొక 5 హాస్పిటల్స్కి తిరిగిండు. ఆ తర్వాత ఎవ్వరూ చూడలేదు. పరిస్థితి ఏమో మరీ క్రిటికల్ అయిపోతుంది. ఇంకా అలా కంగారు పడుతూనే ఫీవర్ కింగ్ కోటి ఉస్మానియా హాస్పిటల్స్కి వెళ్ళాడు. అక్కడ కూడా ఎవ్వరు పట్టించుకోలేదట. అటు నుంచి గాంధీ ఆసుపత్రికి పోయేసరికి ఇంకా ఆమె చనిపోయింది. ఈ సిచ్యుయేషన్ ఇంకెవరికి రాకూడదు, తన భార్యలో ఎవరు చనిపోకూడదు అని చెప్పి అతను ఆ బాధనంతా దిగమింగుకుని మొత్తం తనకి జరిగిన ఇష్యూ మొత్తం కూడా వివరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 10 ఆసుపత్రులు తిరిగినా సరే నా భార్యను ఎవరు పట్టించుకోలేదు, అందుకనే ఆమె చనిపోయింది అని చెప్పి, ఆసుపత్రుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని చెప్పి అతను పెట్టిన పోస్ట్ చూస్తే నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అది క్లియర్ గా అద్దం పడుతుంది ఎట్లుంది రాష్ట్రంలో పరిస్థితి అనేది. సో దాని గురించి మనం ఇండెప్త్ చూద్దాం లోకల్ పేజీలో. అదే పేజీలో రెచ్చగొడితే బదులిచ్చే దమ్ముంది అని చెప్పి ప్రధాని మోడీ నిన్న మాట్లాడారు. చైనా విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లుగా కూడా ఆయన ఆల్ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పారు. ఇండియాపై కన్నేసిన వారికి గుణపాఠం చెప్పినాం, మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు, ఇండియాకి ఎప్పుడు కూడా శాంతి స్నేహం కావాలి, అలా అని చెప్పి కవింపు చర్యలకు పాల్పడితే కూడా మనం కామ్గా ఊరుకోము, మన సార్వభౌమాధికారమే సుప్రీం, దానికి కనుక భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి ఆయన మాట్లాడారు. ప్రధానికి మద్దతుగా మమతా బెనర్జీ, మాయావతి, ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్, వైఎస్ జగన్ వీళ్ళందరూ మద్దతుగా మాట్లాడిన సిచ్యుయేషన్. సో ఈ 20 మంది ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన వార్త. కేంద్రానికి అండగా ఉంటామని చెప్పి ప్రధాని మోడీతో ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. వీటి గురించి కూడా మనం వివరంగా చూద్దాం లోకల్ పేజీలో. అండ్ అదే పేజ్లో కర్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీకి 5 కోట్లు, ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం, నివాస స్థలం, నేనే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం అందిస్తా అని చెప్పి సీఎం కేసీఆర్ ప్రకటించారు. సో చాలా మంచి పరిణామం ఇది. దీనికి సంబంధించిన వార్త. ఆయన కుటుంబానికి 5 కోట్లు అండ్ ఒక ప్లాట్ అండ్ ఆయన భార్య గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. అండ్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనే స్వయంగా ఈ సాయం ఇస్తానని చెప్పి కూడా చెప్పారు. అండ్ అదే పేజ్లో కరోనా పంజా, రాష్ట్రంలో ఒకే రోజు 499 కేసులు, టెస్ట్ చేసిన ప్రతి 5గురిలో ఒకరికి పాజిటివ్ వస్తుంది. ఏ రేంజ్ లో కేసులు పెరుగుతున్నాయో మనకు తెలుస్తుంది. ఇంతకాలం టెస్టులు చేయకుండా నాంచి ఇప్పుడు సడన్ గా టెస్టులు పెంచేశారు. 10 రోజుల్లో 50,000 టెస్టులు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దాని ఫలితమే ఇది. ఇంతకాలం టెస్టులు చేయకుండా ఆగడం వల్ల విపరీతంగా కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. టెస్ట్ చేసిన ప్రతి 5గురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తుందంటే దట్ క్లియర్లీ షోస్ ఏ రేంజ్ లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది అనేది. సో ఎక్కువ టెస్టులు చేయడంతో ఈ కేసులు బయటపడుతున్నాయి. నిన్న నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో 329, రంగారెడ్డిలో 129 కేసులు, మొత్తం 6,526కి కరోనా బాధితుల సంఖ్య పెరిగిందండి. గత 3 రోజుల్లోనే 1,120 కేసులు. సో ఏ రకంగా గత 3-4 రోజులుగానే టెస్టులు పెంచారు. సో కేసులు కూడా ఇట్లానే పెరుగుతున్నాయి. సో నిన్న గ్రేటర్ హైదరాబాద్ లో 329, రంగారెడ్డి రూరల్ లో 129, జనగాం జిల్లాలో 7, మహబూబ్ నగర్ లో 6, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నల్గొండ, నిజామాబాద్ లో 4, ఖమ్మం, సూర్యాపేటలో 2, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఒక్కో కేసు. సో మనం మొన్న కూడా అనుకున్నాం ఎక్కడ ఏ జిల్లాని వదలట్లా కేసులు అని చెప్పి. దట్ క్లియర్లీ షోస్ ప్రతి జిల్లాలో కూడా కరోనా కేసులు రోజు రోజు నమోదవుతున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించి వార్త కూడా చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లియరెన్స్లు వెంటనే తీసుకోండి. సిడబ్ల్యూసి లేఖ రాసిందండి రాష్ట్రానికి. క్లియరెన్స్ లేకపోతే సమస్యలు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం టాప్ ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 4 times మేము లెటర్ రాసాం దీనికి సంబంధించి, అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు అని చెప్పి సిడబ్ల్యూసి లేఖలో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా కీలకమైన ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ విషయంలో జాప్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దీనికి టాప్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కూడా సిడబ్ల్యూసి లెటర్లో పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం పరిగణించాల్సిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం స్థాయి 2 ఏళ్ల కంటే పాతదిగా ఉండొద్దని చెప్పి కూడా ఈ లేఖలో చెప్పింది. ఏంటి ఇంకా ఈ లేఖలో ఇంకా వివరాలు ఏమున్నాయి అంటే మనం నెక్స్ట్ పేజ్ లో చూడొచ్చు.
2018 జూన్ 14న అప్పటి అంచనా వ్యయాన్ని బట్టి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది సిడబ్ల్యూసి. అయినా కూడా దాని మీద రెస్పాన్స్ లేదు. సో ఇప్పుడైనా సరే ఆలస్యం చేయకుండా దీన్ని పెట్టండి, ఈ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోండి అని చెప్పి సిడబ్ల్యూసి సూచిస్తోందండి. క్లియరెన్స్ లేకపోతే కష్టమే. ఏంటి అసలు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒకవేళ ఈ క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ఇప్పటి వరకు ఏవైతే అనేక రకాల అనుమతులు వచ్చాయో అవేవి చెల్లకపోవచ్చు అని చెప్పి నీటిపారుదల రంగానికి చెందిన ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో అన్ని అనుమతుల్లో మార్పులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆల్సో కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని చెప్పి ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఆ విషయంలో కూడా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేకపోతే ఆ విషయంలో కూడా అడుగు ముందుకు పడదు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ అనుమతులు ఎంత తొందరగా పొందితే అంత మంచిదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో జ్వరం వస్తే దిక్కులేదు. ఇప్పుడు ఇలాంటి కరోనా ఇంత తీవ్రంగా ఉన్న సిచ్యుయేషన్ లో ఒకవేళ సీజనల్ వ్యాధులు ప్రబలితే ఎట్లా అని చెప్పి కూడా ఒక ఆందోళన పట్టి పీడిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిసారి కూడా వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ అయితే 13,000కు పైగా డెంగీ కేసులు, 1,700కు పైగా మలేరియా, 1,300కు పైగా చికున్ గున్యా ఇలాంటి కేసులు రికార్డ్ అయ్యాయి. ఇవి అధికారికంగా అంటే రికార్డ్ అయిన కేసులు మాత్రమే. అనధికారికంగా జిల్లాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఈ విష జ్వరాలు అవి ప్రబలిన సిచ్యువేషన్. ప్రతి ఏటా డెంగీ కేసులు అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి తప్ప తగ్గని సిచ్యువేషన్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఇలాంటి విష జ్వరాలు పొంచి ఉన్నాయి, మరో పక్క కరోనా. సో ఏ రకంగా ఉంటుంది, ఒకేసారి పేషెంట్ల తాకిడి పెరిగితే ఎట్లా తట్టుకుంటుందనేది మన దగ్గర ఆన్సర్ లేదు. సో కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్లు మలేరియా హై రిస్క్ జిల్లాలుగా మెడికల్ ఆఫీసర్స్ ఆల్రెడీ ప్రకటించున్నారు. ఆయా జిల్లాల్లో విష జ్వరాల కేసులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి తెలుస్తోంది. కరోనా ఇంత దారుణంగా ఉన్న సిచ్యుయేషన్ లో ఒకవేళ సీజనల్ ఫీవర్స్ కూడా ప్రబలితే ట్రీట్మెంట్ ఎలా చేయాలో అని చెప్పి డాక్టర్స్ కూడా తలపట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో డెంగీ బాగా స్ప్రెడ్ అయినప్పుడు మనకి తెలుసు, చాలా మంది వార్తలు కూడా చూసుంటారు, గాంధీలో బెడ్లు సరిపోక అక్కడ కారిడార్లో ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించే ఈ కరోనా ఇష్యూస్ తోనే తలపట్టుకుంటున్నారు. బెడ్లు సరిపోవట్లేదని, లేకపోతే ఎక్కువ పేషెంట్స్ ని పెట్టేస్తున్నారని, మా మీద ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది, డీసెంట్రలైజ్ చేయండి అని చెప్పి జూనియర్ డాక్టర్స్ ఎంతలాగా ఆందోళన చేశారో మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది కూడా తోడైతే ఇంకెట్లుంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం పిహెచ్సిల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను వివరంగా చెప్తాను మీకు, ఏ హాస్పిటల్లో చూసినా ఖాళీలే. వరంగల్ ఎంజిఎంలో 1,476 పోస్టులకు 644 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ లో 209 డాక్టర్లు గాను 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్ హాస్పిటల్లో 311 పోస్టులకు గాను 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 300కు పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో ఖాళీలు పెద్దగా లేవు, కానీ గాంధీ హాస్పిటల్ ని పూర్తిగా క్లోజ్ చేయడంతో ఆ ప్రెషర్ అంతా కూడా ఉస్మానియా మీద పడుతున్న సిచ్యుయేషన్. కొన్ని విభాగాల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. నీలోఫర్ ఆసుపత్రిలో 40 పోస్టులు, డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈ 6 ఏళ్లలో భర్తీ చేసింది కేవలం 6 నర్సు పోస్టులే. ఈ 6 ఏళ్లలో 6 నర్సు పోస్టులు భర్తీ చేశారంటే ఎంత లైట్ తీసుకుంటున్నారో ఈ ఖాళీల భర్తీ విషయంలో మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో పారామెడికల్ పోస్టుల ఖాళీలు 7,647. వాటిలో భర్తీ చేసింది మాత్రం 6. 4,375 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ ఇచ్చినా సరే ఇప్పటిదాకా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మనకి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది, ఎన్నో సంవత్సరాల నుంచి దీని మీద పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా ఏదైతే ఒక ఉదాసీన వైఖరి ఏదైతే అవలంబిస్తూ వచ్చారో దాని ఫలితమే ఇప్పుడు ఇది. ఆల్రెడీ టిమ్స్ మనకి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ లో ఏర్పాటు చేశారు. కోవిడ్ స్పెషల్ అని చెప్పారు. అయినా సరే మొన్నే నోటిఫికేషన్ వచ్చింది, నేను మీకు అప్డేట్ కూడా ఇచ్చాను. ఆ నోటిఫికేషన్ లో కూడా దానిలో కూడా మళ్ళీ కాంట్రాక్టే, సంవత్సరం కాల పరిమితి అని చెప్పి పెట్టారు. లేదంటే ఒకవేళ కరోనా తొందరగా తగ్గిపోతే అప్పటి వరకే ఈ పోస్టులు అని చెప్పి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకోవాలని చెప్పి కూడా ఆ నోటిఫికేషన్ లో ఉంది. సో ఏంటి మరి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి టీచింగ్ పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడం ఏంటని చెప్పి కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐసీయూ ట్రీట్మెంట్ రూల్స్ ప్రకారం ప్రతి 10 బెడ్లకు 2 రెగ్యులర్ డాక్టర్లు, ఒక ప్రొఫెసర్, ప్రతి బెడ్ కు ఒక నర్సు, ఒక క్లాస్ 4 ఎంప్లాయీ ఉండాలి. కానీ 65 బెడ్స్ ఉన్న గాంధీ ఐసీయూ వార్డులో షిఫ్ట్ కి నలుగురే రెగ్యులర్ డాక్టర్లు, 6 నర్సులు, 2-3 వార్డ్ బాయ్స్ ఉంటున్నారని చెప్పి అక్కడ డాక్టర్సే చెప్తున్నారు. సో ఏ రేంజ్ లో స్ట్రెస్ ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఉన్న డాక్టర్స్ లో కూడా 100 మందికి పైగా డాక్టర్లు, మిగిలిన సిబ్బంది అంతా కలిసి మెడికల్ స్టాఫ్ కి 100 మందికి పైగా కరోనా సోకింది.
నిమ్స్, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటల్స్ లోని డాక్టర్లకు కరోనా వస్తుండడంతో చాలా మంది అక్కడ ట్రీట్మెంట్ కి రావాలంటే కూడా చాలా మంది పేషెంట్స్ భయపడుతున్నారు. సో ఒక పక్కేమో సీజనల్ వ్యాధులు, మరో పక్కేమో డాక్టర్ల కొరత, మరో పక్క ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే వాళ్ళేమో దగ్గు జలుబు లాంటి సిమ్టమ్స్ చూస్తేనే వాళ్ళు టెస్టులు కూడా చేయకుండా ఆమడ దూరం పెడుతున్న పరిస్థితి. సో రోజు రోజుకి ఓపీ కూడా తగ్గుతోందని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఉస్మానియా, నిమ్స్, నీలోఫర్, ఫీవర్ తదితర టీచింగ్ హాస్పిటల్స్ కు నిత్యం వేల సంఖ్యలో పేషెంట్లు వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు డాక్టర్లకు కూడా కరోనా సోకడం స్టార్ట్ అయిన తర్వాత రావడానికి కూడా భయపడుతున్నారు. మనం హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎక్కడ కరోనా సోకుతుందో డాక్టర్స్ నుంచి అని చెప్పి కూడా భయపడుతున్నారు. ఓపీలు తగ్గాయని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. ఇక అదే పేజ్ లో ఢిల్లీలో 50,000 దాటిన కేసులు. దేశంలో విపరీతంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. సో ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరిగిపోయాయి. 50,000 దాటిపోయిన సిచ్యుయేషన్. 4 లక్షలకి చేరువలో మన దేశంలో కేసులు ఉన్నాయి. 13,000కి దగ్గరగా మరణాలు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజు 1,40,000 కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్రకు మాత్రం కండిషన్ క్రిటికల్ గా ఉందండి. యాక్చువల్లీ ఆయన మొన్న మంగళవారం రోజు ఆయన కరోనా పాజిటివ్ అని తేలడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బట్ బాగా ఇబ్బంది పడుతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోవడంతో ఆయన ఆక్సిజన్ మీద ఉన్నారు, ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఆయనకి ఇప్పుడు ప్లాస్మా థెరపీ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. సాకేత్లోని మ్యాక్స్ హాస్పిటల్కి ఆయన తరలించారు. సో ఆయనకి ప్లాస్మా థెరపీ ద్వారా ఆయనకి నయం చేయాలని చెప్పి డాక్టర్స్ భావిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అమిత్ షా ట్వీట్ కూడా చేశారు. సో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్ బాగా పెరుగుతోందండి. మొత్తం కేసుల సంఖ్య 86 లక్షలు దాటిపోయింది ప్రపంచంలో. కొద్ది రోజులుగా ప్రతిరోజు కూడా 1,00,000 తగ్గకుండా 1,40,000 అట్లా కేసులు నమోదవుతున్న సిచ్యుయేషన్. ఈ దేశంలో రోజు 20,000కు పైగా కేసులు, మరణాలు. బ్రెజిల్లో అసలు తగ్గట్లేదు. పాజిటివ్ కేసులు 10 లక్షలు దాటిపోయాయి. ప్రతిరోజు 20,000కు పైగా కేసులు, 1,000కి పైగా మరణాలు కూడా అక్కడ సంభవిస్తున్న సిచ్యుయేషన్. ఇటీవల దాకా ఇటలీ, ఫ్రాన్స్ ని బాగా వణికించింది కరోనా. బట్ ఇప్పుడు కొంత అక్కడ కంట్రోల్లోకి వచ్చింది. కొత్తగా మరికొన్ని దేశాల్లో విజృంభిస్తున్న సిచ్యుయేషన్. ఒక 22 దేశాల్లో రోజు 1,000కి పైగా కేసులు, మరొక 20 దేశాల్లో రోజు 500కి పైగా కేసులు నమోదవుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సో మహారాష్ట్రలో కూడా మన దేశంలో మహారాష్ట్ర కరోనా ఎపిసెంటర్ మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 3,827 కేసులు వచ్చాయి. 142 మంది చనిపోయారు. మరణాలు అక్కడ 6,000కు చేరిపోయాయండి. మొత్తం కేసులు 1,24,000 దాటగా మరణాలు 6,000కు చేరిపోయిన సిచ్యుయేషన్. తమిళనాడులో కూడా చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్న సిచ్యుయేషన్. అండ్ రాష్ట్రంపై కరోనా పంజా విసిరినట్లే కనిపిస్తోంది చాలా క్లియర్ గా. కరోనా పాజిటివ్ కేసులు 6,000 దాటిపోయాయి మన దగ్గర. 6,526, 3,352 మంది కోలుకున్నారు. 2,976 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. నిన్న 3 చనిపోయారండి. సో మరణాల సంఖ్య కూడా 198కి చేరింది. కరోనా కోసం 34 దవాఖానాలు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు, కరోనా ట్రీట్మెంట్ కోసం 34 హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇచ్చాము అని చెప్పి. ఇందులో 17,081 బెడ్లను కరోనా పేషెంట్స్ కోసం కేటాయించామని చెప్పారు. 3,227 ఆక్సిజన్ బెడ్లు, 1,448 ఐసీయూ బెడ్లు, 460 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 976 మంది మాత్రమే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన చాలా మంది పేషెంట్స్ లైట్ సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే అసలు ఏసిమ్టమాటిక్ పేషెంట్స్ అయినా సరే వాళ్ళని ఇళ్లలోనే ఐసోలేషన్ లో ఉంచి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్న సిచ్యుయేషన్ మనకు తెలుసు. సో 3 ఐపీఎస్లకు కరోనా సోకింది. హైదరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్న 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకి అని చెప్పి మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్లో సెక్యూరిటీ ఆఫీసర్ కరోనా సోకి చనిపోయారు. కొండాపూర్ హాస్పిటల్లో 33 మందికి కరోనా సోకిందండి. హాస్పిటల్ స్టాఫ్, స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్న సిచ్యుయేషన్. ఇంకో 15 మంది రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. సో ఇట్లా వీళ్ళని లేరు, మొత్తం విపరీతంగా కరోనా స్ప్రెడ్ అయిపోతున్న సిచ్యుయేషన్. షాద్ నగర్ లో విఆర్ఓకి పాజిటివ్ వచ్చింది. హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలోనే ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ కి కరోనా ఉందని తేలడంతో కాంటాక్ట్స్ కి టెస్టులు చేస్తే ఆఫీసర్ డ్రైవర్ కి, ఓ జూనియర్ అసిస్టెంట్ కి కూడా వైరస్ ఉన్నట్లు తేలింది. ఇంకొన్ని కాంటాక్ట్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అండ్ కరోనా వైరస్ తో మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన టీఆర్ఎస్ లీడర్ తస్కిన్ మరణించారు అని చెప్పి కూడా మనం అదే పేజ్ లో చూస్తున్నాం. టెస్టులు పెంచడంతో బయటపడుతున్నాయి. శుక్రవారం 2,477 మందికి టెస్ట్ చేస్తే 499, అంటే 20.14%. టెస్టులు పెంచగా కేసులు కూడా పెరుగుతున్నాయి. 20.14% పాజిటివిటీ ఉంది అంటే ఏ రేంజ్ లో మన రాష్ట్రంలో కరోనా స్ప్రెడ్ అయిందో మనకు అర్థమవుతుంది. సో నిన్నటి టెస్టులతో కలిపి ఇప్పటిదాకా 50,569 టెస్టులు మన రాష్ట్రంలో కంప్లీట్ అయ్యాయి. 12.9%. మొత్తం టెస్టుల పరంగా చూస్తే 12.9% మనకి పాజిటివ్ వచ్చింది. సో టెస్టులు పెంచుతుంటే కేసులు ఎలా పెరుగుతున్నాయి మనకి తెలుసు. అయితే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే
ఇది ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మిగిలిన జిల్లాల్లో కూడా టెస్టులు పెంచితే కేసులు ఇంకా పెరుగుతాయని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. డిజిటల్ ప్లాట్ఫామ్ పై నేడు బీజేపీ జన్ సంవాద్ సభ ఎన్నోసార్లు వాయిదా పడింది. యాక్చువల్లీ ఈ నెల 9న జరగాల్సి ఉంది ఈ వర్చువల్ ర్యాలీ, బట్ 19కి వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ 20కి వాయిదా వేశారు. సో ఇవాళ రాష్ట్ర ప్రజలు క్యాడర్ను ఉద్దేశించి పార్టీ చీఫ్ జేపీ నడ్డా ప్రసంగం చేయబోతున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి జనానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా పిలుపునిచ్చారు. వెబెక్స్ ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని నేషనల్ పార్టీ ఆఫీస్ నుంచి ప్రోగ్రామ్ జరగబోతోంది. నడ్డా మాట్లాడడానికి ముందు కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇద్దరు కూడా మాట్లాడతారు. సంజయ్ హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ నుంచి ఈ జన్ సంవాద్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తారు. 15 రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ జన్ సంవాద్ సభ పేరుతో వర్చువల్ ర్యాలీలు బీజేపీ ఆల్రెడీ నిర్వహిస్తుంది. సో చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సభలు కూడా నిర్వహించింది. మొత్తం అందరితో మాట్లాడాలి, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఏమేం చేసింది అనేవి క్లియర్ గా వివరించాలని చెప్పి, సో రాష్ట్ర శాఖకి సంబంధించి సోషల్ మీడియా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చూడాలని చెప్పి పార్టీ క్యాడర్ కి ప్రజలకి బండి సంజయ్ చెప్పారు. అండ్ మీ భావాలు పంచుకోండి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అని చెప్పి ఆయన చెప్పిన వార్త. అండ్ అదే పేజ్ లో ఆర్మీకి స్వేచ్ఛ, ఈ సరిహద్దు గొడవకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రతిపక్షాలు కోరాయండి. పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి యాజ్ యూజువల్ గా కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు విమర్శించాయి. బట్ మిగిలిన అన్ని పార్టీల నాయకులు మాత్రం కేంద్రానికి వెనుదన్నుగా నిలిచారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, మాయావతి సపోర్ట్ చేశారు. పీఎం ఏ వ్యూహం అనుసరించినా విల్ స్టాండ్ బై దట్ అని చెప్పి ఏపీ సీఎం జగన్ చెప్పారు. టెన్షన్లు తగ్గించేందుకు డిప్లొమాటిక్ మార్గాలు అనుసరించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా చెప్పిన సిచ్యుయేషన్. దేశం బాధపడింది, కోపంగా ఉందని చెప్పి కూడా ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడారు. మోహరింపు అయినా, యాక్షన్ అయినా, కౌంటర్ యాక్షన్ అయినా సరే ఏం చేయాలో సోల్జర్లు ఖచ్చితంగా అదే చేస్తున్నారు దేశాన్ని రక్షించడానికి అని చెప్పి చెప్తున్నారు. శాంతిని కోరుకుంటాం కానీ రెచ్చగొడితే సమానంగా బదులు ఇవ్వగల దమ్ము మనకు ఉంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అండ్ భరతమాతను సవాల్ చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పామని చెప్పి కూడా ప్రధాని మోడీ అన్నారు. మన సైన్యంపై దేశానికి అంతులేని నమ్మకం ఉంది. మన దళాలు ఒకేసారి అన్ని రకాలుగా దాడి చేయగలవు, అంత సత్తా ఉంది మన దళాలకు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా డిఫెన్స్ మౌలిక సదుపాయాలు పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. సో కొత్తగా నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మన పెట్రోలింగ్ కెపాసిటీ కూడా బాగా పెరిగింది అని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో సైనికుల త్యాగాన్ని వృధా పోనివ్వమని చెప్పి కూడా మోడీ మాట్లాడారు. అయితే ఇందులో ప్రభుత్వం ఫెయిల్ అయింది, గల్వాన్ లోయ విషయంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా, అంతలాగా ఇండియన్ టెరిటరీలోకి అసలు చైనా ట్రూప్స్ ఎప్పుడు వచ్చాయి, మే 5th నుంచి జూన్ 6th వరకు ఎందుకు అంత టైం ఎందుకు వృధా చేశారు, 20 మంది సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది మీరు చూపిన తాత్సారం వల్ల అని చెప్పి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ మాట్లాడారు. అయితే మాయావతి ఇది రాజకీయాలకి సమయం కాదు, ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాలు సపోర్ట్ చేస్తా అని చెప్పి మాయావతి అన్నారు. మీ వెంటే మేము ఉంటాం, మజ్బూర్ అంటే హెల్ప్లెస్ కాదు ఇండియా, మజ్బూత్ అంటే స్ట్రాంగ్, మన దేశం చాలా స్ట్రాంగ్ అని చెప్పి మనం ఖచ్చితంగా మిగిలిన కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మనం చూపించాలి అని చెప్పి కూడా ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అండ్ చైనా ముందు ఎట్టి పరిస్థితుల్లో తల వంచబోమని చెప్పి మమతా బెనర్జీ అన్నారు. ఇలాంటి ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా ప్రజలకి మంచి సంకేతం వెళ్తుంది. మొత్తం దేశ భద్రతకు సంబంధించిన విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉన్నాయి అని చెప్పి యూనిటీతో మాట్లాడుతున్నాం, యూనిటీతో ఆలోచిస్తున్నాం, ఇది ఒక మంచి పరిణామం. ఇండియా గెలుస్తుంది, చైనా ఓడిపోతుందని చెప్పి మమతా బెనర్జీ మాట్లాడారు. అండ్ కేంద్రానికి అండగా ఉంటామని చెప్పి సీఎం కేసీఆర్ కూడా అన్నారండి. స్వల్పకాలిక దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలి చైనాను ఎదుర్కొనే విషయంలో అని చెప్పి కేసీఆర్ మాట్లాడారు. చైనా వస్తువుల దిగుమతులు ఆపాలనే అభిప్రాయాలు వస్తున్నాయి, కానీ అది తొందరపాటు చర్య అవుతుంది. ముందు ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నిటిని ఇక్కడే మనం ఏదైతే ప్రొడక్షన్ ఆ వస్తువులన్నీ దేశంలోనే తయారు చేసుకోవాలి. ఆ తర్వాతే తయారు చేసుకోవడమే కాకుండా వాటిని అందుబాటు ధరల్లో ప్రజలకి దొరికేలా చేయాలి. ఆ తర్వాతే దిగుమతుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి, ఫోకస్ పెట్టాలని చెప్పి ఆయన సూచించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ 2 ఎమ్మెల్సీ సీట్లకు క్యాండిడేట్లు ఓకే, 9 సీటు 9కే, మరో సీటుపై ఉత్కంఠ, త్వరలో కేబినెట్ ముందుకు లిస్ట్ అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ సీట్లకు 2 సీట్లకు సీఎం కేసీఆర్ ఆల్రెడీ క్యాండిడేట్స్ ని ఖరారు చేశారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఈ రెండిట్లో ఆల్రెడీ మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పదవీ కాలం 17th ముగియబోతోంది. మరొకసారి ఆయనకే ఇది ఇవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే కేబినెట్ లోకి సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక ఆయన కేబినెట్ లోకి తీసుకోలేదు. చాలాసార్లు నాయని ఓపెన్ గానే ఆవేదన వ్యక్తం చేశారు కూడా. సో ఇప్పుడు ఆయనకి కనుక ఈ పదవి ఇవ్వకపోతే ఇంకా చాలా సమస్యలు వస్తాయని చెప్పి ఆలోచిస్తున్న కేసీఆర్ ఆయనకు ఓకే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకొక సీటు ఉమ్మడి వరంగల్ కి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఈ ఆర్టికల్ లో చూస్తున్నామండి. 4 లీడర్లు రేసులో ఉన్నారు. మాజీ మంత్రి బసవరాజు సారయ్య అభ్యర్థిత్వంపై కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీనియర్ లీడర్ తక్కళ్లపల్లి రవీంద్రరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆల్సో దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్ కూడా ప్రయత్నిస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాల చర్చ జరుగుతోంది. చూద్దాం మరి ఎవరి వైపు కేసీఆర్ మొగ్గు చూపుతారో. అండ్ అదే పేజీలో రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీలదే గెలుపు. 8 రాష్ట్రాల్లోని 19 సీట్లకు నిన్న రాజ్యసభ ఎన్నికలు జరిగాయండి. దిగ్విజయ్ సింధియా, షిబు సోరెన్ విజయం సాధించారు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అధికార పార్టీలదే గెలుపు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. చైనా కంటే మనమే బలంగా ఉన్నాం. నిన్న V6 తో మాట్లాడారు కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పల్లం రాజు. యుద్ధం వస్తే 2 దేశాలు కూడా నష్టపోతాయి. చైనాది ఆక్రమణ కాదు, దండయాత్ర అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా నిందను తప్పించుకునేందుకే చైనా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టింది అని చెప్పి కూడా పల్లం రాజు మాట్లాడుతూ చెప్పిన సిచ్యుయేషన్. యుద్ధం వస్తే మాత్రం 2 వైపులా నష్టం జరుగుతుంది, అది 2 దేశాలకి మంచిది కాదు. దౌత్యపరంగా ప్రెషర్ పెట్టాలని చూస్తోంది చైనా. దీని ద్వారా ఇక్కడున్న ఇతర దేశాలు లైన్లోకి వస్తాయని చెప్పి చైనా అనుకుంటోంది. రీజియన్ లో బలంగా ఉన్నామని చెప్పి అందరికీ సంకేతాలు పంపడానికే చైనా ఇలాంటి పని చేస్తోందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఆర్మీని బలోపేతం చేయడానికి యూపీఏ హయాంలో చర్యలు తీసుకున్నాం, 100% రక్షణ బడ్జెట్ ను ఖర్చు చేశామని చెప్పి కూడా ఆయన చెప్తున్న సిచ్యుయేషన్. ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ తో బీజేపీ పని చేయట్లేదు అని చెప్పి కూడా ఆయన అంటున్నారండి. ఇది దురదృష్టకరం అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. సో చివరకు అక్సాయ్ చిన్ను శాశ్వతంగా నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే 1962లో అక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించిందనే విషయం చాలా కాలం వరకు తెలియలేదు. ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు. సో ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ మనం తెచ్చుకోకూడదు. బోర్డర్లో ఎప్పుడు దాడులు జరుగుతుండడంతో చైనాతో పోలిస్తే, ఎందుకంటే మనకి ప్రతిసారి కూడా పాకిస్తాన్ సైడ్ నుంచి కవ్వింపు చర్యలు ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు బోర్డర్ దగ్గర ఇష్యూస్ ఉండడంతో మన వాళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. వెరస్ చైనా పరిస్థితి అలా లేదు. సో ఆ విషయంలో చైనాతో కంపేర్ చేస్తే మనమే బెటర్గా ఉన్నాం అని చెప్పి కూడా పల్లం రాజు మాట్లాడారు. నెక్స్ట్ పేజ్కి వద్దాం. నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనా టెస్ట్ కు ఎక్కువ ఛార్జ్ చేస్తే 104 కు కాల్ చేయండి అని చెప్పి చెప్తున్నారండి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. ఒకవేళ ఎందుకంటే 2200 రూపాయలు ఛార్జ్ చేయాలి కరోనా టెస్ట్ కి. ఒకవేళ ఇంటికి వచ్చి టెస్ట్ చేస్తే 2800 అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ కి సంబంధించి రేట్లు ఫిక్స్ చేశారు కదా. దీనికి సంబంధించి ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన 104 కాల్ చేయండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ చెప్పారు. చూద్దాం మరి 104 కి ఎన్ని కాల్స్ వస్తాయో, ఎంతవరకు 104 రియాక్ట్ అవుతుందో కాల్స్ మీద. అండ్ అదే పేజ్లో హెల్త్ డిపార్ట్మెంట్ లో కరోనా బుగులు, సెక్రటేరియట్ లో ఆఫీస్ మూత. హెల్త్ డిపార్ట్మెంట్ లో 11 మందికి పాజిటివ్. టెస్టులు చేయించుకున్న 3 IASలు ఇవాళ రిజల్ట్ రాబోతోంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ లో 2కి కరోనా అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖకి విపరీతంగా తగిలిందండి కరోనా సెగ. వందల సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది అందరూ కూడా చాలా మంది వైరస్ బారిన పడ్డారు. సో ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగులు, ఉన్నతాధికారులపై కూడా దాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. సెక్రటేరియట్ లోని ఆరోగ్య శాఖ ఆఫీస్ లో 11 మందికి కరోనా సోకింది. డెప్యూటీ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు, 4 అటెండర్స్, ఇతర సిబ్బంది చాలా మంది ఉన్నారు. అందుకని అక్కడ ఆఫీసులన్నింటినీ క్లోజ్ చేశారు అని చెప్పి ఒక 10 మంది ఉద్యోగులు తప్ప మిగతా అందరూ కూడా క్వారంటైన్ లో ఉండాలని చెప్పి సూచించారని మనం అదే ఆర్టికల్లో చూస్తున్నాం. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ లో పనిచేసే 2 ఆఫీసర్లకి కరోనా సోకింది. మెయిన్ గా ఎపిడెమాలజీ, IDSP విభాగాల్లో వీరు పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. అండ్ హై లెవెల్ కమిటీకి కూడా కరోనా దెబ్బ తగిలిందండి. హై లెవెల్ కమిటీ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ గంగాధర్ కి మధ్య పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన ప్రైమరీ కాంటాక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డికి జ్వరం రావడంతో ఆయనకి 3 రోజులు క్రితం ఆయన టెస్ట్ చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది. సో వైరస్ సిమ్టమ్స్ లేకపోవడంతో హెల్త్ మినిస్టర్ ఈటెల గానీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గానీ ఇప్పటిదాకా టెస్టులు చేయించుకోలేదని చెప్పి మనం ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. ప్రతి చోట కూడా ఎట్లయితే కరోనా విజృంభిస్తుందో అట్లా DMHO ఆఫీస్ లో కూడా కరోనా కలకలం ఉంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇక వలస కార్మికుల్ని పురుగుల్లా చూడకండి, వాళ్ళు మనలాంటి మనుషులే అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించిందండి. లాక్డౌన్ లో ఆదాయం లేక రోడ్డున పడ్డారు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళని మరీ దారుణంగా పురుగుల్లా చూడొద్దు, మానవత్వంతో ఆదుకుని సొంతూళ్లకు చేర్చాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. ఎందుకంటే ఇంకా కూడా ఈ ఇటుక బట్టీల్లో వాటిలో ఇంకా అక్కడే ఉంచేశారు, వాళ్ళని పంపించట్లేదు అని చెప్పి వచ్చిన పిటిషన్ కి సంబంధించి సాధారణ రైల్లో బోగీలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ట్రైన్స్ ఎట్లనే నడుస్తున్నాయి, ఇంకొక అదనంగా 4 బోగీలు వేసి వాళ్ళని పంపించవచ్చు కదా సొంత రాష్ట్రాలకు అని చెప్పి హైకోర్టు మాట్లాడిన సిచ్యుయేషన్. ఎగ్జిబిషన్ టైంలో ఏర్పాటు చేసే తాత్కాలిక టాయిలెట్స్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది. ఇక్కడ ఎంతకాలం అయితే వలస కార్మికులు ఉంటారో అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి కూడా మాట్లాడుతున్న సిచ్యుయేషన్. 120 మంది ఉండే స్కూల్లో 350 మంది కార్మికులను ఉంచారు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని చెప్పి పిటిషనర్ వాదిస్తూ మాట్లాడిన సిచ్యుయేషన్. సో October 20th వరకు రిజర్వేషన్లు అయ్యాయి, వాటిని రద్దు చేసి వలస కార్మికులకు ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే లాయర్ చెప్పారు. దానికే హైకోర్టు వ్యాఖ్యానించింది. రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయమని ఎవరు చెప్పట్లా, వెళ్తున్న ట్రైన్స్ కి అదనంగా బోగీలు ఏర్పాటు చేసి పంపించవచ్చు కదా అని చెప్పి. అండ్ రైల్వేస్ ని కూడా అనిందండి, రైల్వేకి ఆదాయమే లక్ష్యమా,
ఏ వీళ్ళ విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించలేరా అని చెప్పి క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్లో ఏపీలో 17,609 టెస్టులు, 465 మందికి పాజిటివ్. ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి, బట్ టెస్టులు విపరీతంగా జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,609 టెస్టులు జరిగితే 465 మందికి పాజిటివ్ వచ్చిందండి. ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది ఏపీ. ఒంగోలులో 14 రోజులు లాక్డౌన్ విధిస్తూ డెసిషన్ తీసుకుంది. విపరీతంగా ఒంగోలులో కేసులు పెరిగిపోతున్నాయి. సో అక్కడ ఆదివారం నుంచి రేపటి నుంచి 14 రోజుల పాటు సిటీలో లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలుని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. అనంతపురం జిల్లాలో కూడా ఆదివారం నుంచి ఒక వారం లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పారు. సో ఇక నుంచి మేబీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద సిచ్యుయేషన్. ఎందుకంటే కంప్లీట్ లాక్డౌన్ ఉండదని చెప్పి ప్రధాని నుంచి సీఎంల వరకు అందరూ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఎక్కడుండే సిచ్యుయేషన్ ని బేస్ చేసుకుని అక్కడ ఉన్న జిల్లా లెవెల్లో కలెక్టర్లు కానీ వీళ్ళు కానీ డెసిషన్ తీసుకోవచ్చు మేబీ పెరుగుతున్న కేసులు వీటన్నిటి దృష్ట్యా. సో అట్లా ఒంగోలులో 15 days లాక్డౌన్ సంబంధించిన వార్త అది. ఇక అదే పేజ్లో జీతాల్లో కోత ఆర్డినెన్స్ పై సర్కార్కు నోటీసులు, చట్ట వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటామన్న హైకోర్టు. ఈ కరోనాకి సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏంటంటే జీతాల్లో కోత విధించిన, పెన్షన్లో కోత విధించిన కోర్టులకి ట్రైబ్యునల్స్ కి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వెళ్ళలేరు అనమాట. అలాంటి ఆర్డినెన్స్ తెచ్చింది. సో దానికి సంబంధించి హైకోర్టు మాట్లాడింది. ఈ ఆర్డినెన్స్ పై ఇది కనుక చట్ట వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటాం. కరోనా వైరస్ మాత్రమే విపత్తు కాదు, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి సిచ్యుయేషన్స్ ఏం లేవు. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి పిటిషనర్ తరపు లాయర్ మాట్లాడారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అయితే సూచించిందండి. అసలు పెన్షన్స్ లో కోత పెట్టే అధికారం లేదు ప్రభుత్వానికి. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఇది కనుక చట్ట వ్యతిరేకంగా ఉంటే ఊరుకోమని చెప్పి కూడా హైకోర్టు మాట్లాడింది. అండ్ అదే పేజ్ లో ఫసల్ బీమా పట్టని సర్కార్, 2017 యాసంగి నుంచి ప్రీమియం చెల్లించని రాష్ట్ర సర్కార్. ఫసల్ బీమా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్టార్ట్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే వానాకాలం, యాసంగి రెండు సీజన్స్ లో రైతుల వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా మూడు కలిపి బీమా చెల్లిస్తూ ఉంటాయి అన్నమాట రైతులకి. దాని ప్రకారం ఈ స్కీమ్ ప్రకారం అయితే 2 ఏళ్లలో విపరీతంగా నిలిచిపోయింది. రాష్ట్రం తన వాటా చెల్లించట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ రాష్ట్రం తన వాటా చెల్లించకపోవడంతో రైతులకు ఏదైతే అందాల్సిన పరిహారం 960 కోట్లు విడుదల కాలేదు, అలానే ఆగిపోయింది. రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. 2018-19 కి సంబంధించి మొత్తం బీమా ప్రీమియం 389 కోట్లు. అందులో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా 194.50 కోట్లు. అండ్ 2019-20కి సంబంధించి 638 కోట్లు అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 319 కోట్లు. ఈ 2 ఏళ్లలో కూడా తన వాటా చెల్లించలేదు. 413.5 కోట్లు చెల్లించాల్సి ఉంది, 413.50 కోట్లు, అది ఇప్పటిదాకా చెల్లించలేదు. సో పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది, రైతులకు ఇది శాపంగా మారుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే లోన్లు ఇస్తామన్నా లెక్క తేలుస్తలేరు, స్ట్రీట్ వెండర్స్ గుర్తింపులో బల్దియా నిర్లక్ష్యం. మనం ప్రతిసారి కూడా బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య చాలా సార్లు ఇదే విషయంలో ఒక లొల్లి మనకి కనిపిస్తుంటుంది. బీజేపీ ఏమో కేంద్రం ఎన్నో చేస్తామన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది, లేదా కేంద్ర పథకాల్ని రాష్ట్ర ప్రజలకి అందకుండా చేస్తోంది అని చెప్పి చాలా సార్లు వింటుంటాం కదా. ఇందాక మనం చూసిన ఫసల్ బీమా విషయం కానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ స్ట్రీట్ వెండర్స్ విషయం కానీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ అనే స్కీమ్ లో భాగంగా ఈ స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి వాళ్ళని ఆదుకునేందుకు కేంద్రం అర్హుల్ని గుర్తించండి, స్ట్రీట్ వెండర్స్ కి లోన్లు ఇస్తామని చెప్పి ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో మొన్న ప్రకటించిన ప్యాకేజ్ లో భాగంగా ఇందులో ఉంది. కాకపోతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరు అనేది గుర్తించి డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత బల్దియాది. ఆ పని ఇప్పటిదాకా కూడా జిహెచ్ఎంసీ చేయలేదు. సో వీళ్ళకి లోన్ల మంజూరు చాలా లేట్ అయ్యేలా కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఇదివరకేమో 2 లక్షల మంది వెండర్స్ ఉన్నారు అని చెప్పిన సిచ్యుయేషన్, బట్ ఇప్పటిదాకా 32,000 మందిని గుర్తించారు. మరొక 55,000 ఉండొచ్చు అంటున్న అధికారులు, కానీ దానికి సంబంధించి ఇంత అని చెప్పి కరెక్ట్ గా గుర్తించకపోవడంతో వాళ్ళకి కరెక్ట్ గా లోన్లు అందని సిచ్యుయేషన్ కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మామూలుగా స్ట్రీట్ వెండర్స్ సర్వే డీటెయిల్స్ ని జిహెచ్ఎంసీ అధికారులు మెప్మా వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. ఈ బ్యాంకు, ఆధార్ కార్డు, బిజినెస్, ఏరియా వంటి వివరాలు అందులో పేర్కొంటారు. స్ట్రీట్ వెండర్స్ కి ఐడి కార్డులు ఇచ్చి బ్యాంకర్లకి అటాచ్ చేస్తారట. అందుకోసం సర్కిల్ స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు లోన్స్ మంజూరు చేస్తాయి. మామూలు ప్రొసీజర్ ఇది. ఇందులో కేంద్రం రాయితీ కూడా ఇస్తుంది. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, రెగ్యులర్ పేమెంట్స్ ని పరిగణలోకి తీసుకుని రాయితీ మొత్తాన్ని కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది. బ్యాంకులు, బల్దియా అధికారులు సర్వే ఇప్పటికే పూర్తి చేసి మెప్మా ఆఫీసర్లకు సమర్పించి ఉంటే కనుక లోన్లు చాలా త్వరగా మంజూరు అయ్యేటివి. బట్ ఆ విషయంలో చాలా
నిర్లక్ష్యంగా అలసత్వంగా ఉంది కాబట్టి బల్దియా ఇప్పుడు వీళ్ళకి లోన్లు చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే స్ట్రీట్ వెండర్స్ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చెప్తున్నారండి. 9 రోజుల్లో సర్వే అయిపోతుంది. కొత్తగా 7,000 మందిని గుర్తించాం. ఇతర రాష్ట్రాలకు చెందిన 3,000 మంది ఊళ్ళకి వెళ్ళిపోయారు. సో కరోనా కారణంగా వ్యాపారుల గుర్తింపు నిబంధనల్ని కేంద్రం సడలించింది. గతంలో ఏవైతే గుర్తింపు కార్డులు 25,000 మంది అందుకున్నారో వాళ్ళలో చాలా మంది నుంచి ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోలేదు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామని చెప్పి లోకేష్ కుమార్ చెప్తున్న సిచ్యుయేషన్. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్. పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర నాగార్జున సర్కిల్లో స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే జీహెచ్ఎంసీ నిర్మించిందో అది అందుబాటులోకి వచ్చిందండి. నిన్న హోంమంత్రి మహమూద్ అలీ స్టార్ట్ చేశారు. స్టీల్ బ్రిడ్జ్ వల్ల ఏరియాలో ట్రాఫిక్ లేకుండా దూసుకెళ్తాయి వాహనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రులు చెప్పిన సిచ్యుయేషన్. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే నాటుడే కాదు బతికించాలి. హరితహారం చాలా ప్రెస్టీజియస్ గా హరితహారం మనం ఇన్ని కోట్ల మొక్కలు నాటాలి, అన్ని కోట్ల మొక్కలు నాటాలని చెప్పి చాలా ప్రెస్టీజియస్ గా దీన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇయర్ బై ఇయర్ టార్గెట్లు పెంచుకుంటూ వెళ్తున్న సిచ్యుయేషన్ మనకి తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2015 జూలైలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం స్టార్ట్ చేశారు మొక్క నాటి. ప్రతి ఏటా వర్షాలు కురిసే సీజన్ ఈ జూన్ జూలైలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి. ఊరు వాడ అని తేడా లేకుండా రోడ్ సైడ్ లేకపోతే ఇంకెక్కడైనా సరే శ్మశానాలు, మొత్తం గుట్టలు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటాలి, హరిత తెలంగాణ చేయాలి అని చెప్పి కూడా దీనికి టార్గెట్ గా పెట్టుకున్నారు. 2015-16లో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం 15 కోట్ల వరకే నాటగలిగారు. తర్వాత 2016-17లో రెట్టింపు 31 కోట్లకు పైగా మొక్కలు నాటారు. తర్వాత 17-18లో 34 కోట్లు, 19-20లో 38 కోట్ల మొక్కలు నాటారు. వీటితో పాటు అడవుల పునరుద్ధరణ కింద ఫారెస్ట్ ఆధ్వర్యంలో 30 కోట్ల పైచిలకు నాటారు. ఇవన్నీ కలిపితే గత 5 ఏళ్లలో 182 కోట్ల మొక్కలు నాటినట్లు రికార్డులు చెప్తున్నాయి. రికార్డులు అయితే చెప్తున్నాయి కానీ ఎక్కడా కూడా మొక్కలు నాటామా వెళ్ళిపోయామా అని తప్ప దాన్ని ఫాలో అప్ లేదు. అది మొక్క మంచిగా ఎదిగిందో చచ్చిందో బ్రతికిందో అని కూడా చూసే దిక్కు లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. దాని మీద ఏ రకంగా కూడా ఫాలో అప్ లేదు, క్వాలిటీ మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పి చూస్తున్నాం. సో ఇలా కాకుండా ఈసారి నుంచి మారాలి అని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది. ముఖ్యంగా చెట్ల పెంపకం, మొక్కలు నాటడంలో కొంత అనుభవం ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ను భాగస్వామ్యం చేస్తున్నారు. సో ప్రతి జిల్లాలో కూడా ఫారెస్ట్ స్టాఫ్ ని ఈ టీంలో పెడుతున్నారు. ఎస్పెషల్లీ మొక్కలు నాటే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పొడవున్న మొక్కల్ని తీసుకువెళ్ళాలి, అండ్ మొక్కలు తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ లో చాలా మందికి అవగాహన ఉండదు. ఆ అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. గత 5 ఏళ్లుగా జూన్ జూలై మాసం వచ్చిందంటే నర్సరీలో మొక్కలు తీసుకెళ్ళడం, నాటడం ఇవన్నీ మనం చూసాం. బట్ ఏంటంటే అడవుల్లో నాటిన 30 కోట్ల మొక్కల గురించి పక్కన పెడితే మిగిలిన 150 కోట్ల మొక్కల్లో సగానికి కూడా సగం కూడా బ్రతకని సిచ్యుయేషన్. సో ఊరికే ఏదో ఆ సంఖ్య ప్రకారం నాటుతున్నారు కానీ బతకట్లేదు. సో ఈసారి నుంచి అలా కాదు, ఖచ్చితంగా దీన్ని నాటుడే కాదు బతికించాలి అని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి టార్గెట్ 20 కోట్ల మొక్కలు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని కాకుండా టార్గెట్ తగ్గించుకున్నారు. బట్ ఏంటంటే నాటిన ప్రతి మొక్క కూడా బ్రతకాలి అన్న ఒక ఆస్పెక్ట్ తో ముందుకెళ్తున్నారు. ఈ నెల 25 నుంచి 6వ విడత హరితహారం స్టార్ట్ కాబోతోంది. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కిడ్నాప్, హత్య. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఈ ఘటన జరిగిందండి. ఎవరంటే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సింగిల్ విండో మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంప్ రామచంద్రారెడ్డి అంటారు ఈయన దారుణమైన హత్యకు గురయ్యారు. భూ వివాదాలే కారణం అని చెప్పి షాద్నగర్ ఏసీపీ వివరాలు వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ రైతును రాజు చేసేందుకే షరతుల సాగు. సిరిసిల్ల జడ్పీ సమావేశంలో నిన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చెప్పారు, రైతు తను పండించిన పంటని కరెక్ట్ గా అమ్ముకుని ఆ లాభం తనకి చేకూరాలని చెప్పి షరతుల సాగు అనేది పెట్టాం. ఏ రకంగానూ అంటే పెట్టుబడి కరెక్ట్ గా దేనికైతే డిమాండ్ ఉండదో అలాంటి పంట పండించి రైతు నష్టపోకూడదని చెప్పే ఈ విధానం తీసుకొచ్చామని చెప్పి ఆయన సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే సరిహద్దుల్లో యుద్ధ విమానాలు మోహరించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో చైనా బలగాల కదలికలపై నిరంతరం నిఘా పెడుతున్నామండి. మొన్న ఏదైతే మనం 20 మంది సైనికుల్ని కోల్పోయామో అలాంటి పరిస్థితులు మరొకసారి ఎరైజ్ అవ్వకుండా ఇండియా చాలా స్టిఫ్ గా ఉంది, చాలా అలర్ట్ గా ఉంది. చైనా బలగాల కదలికలపై నిరంతరం నిఘా పెడుతోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. సుఖోయ్ ఫైటర్ జెట్లు, అపాచీ చాపర్లతో పహారా కాస్తున్నారని చెప్పి చూస్తున్నాం. అవసరమైతే మిరాజ్ 2000 జాగ్వార్ జెట్లు కూడా రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులను మనం చూస్తున్నాం. ఆల్రెడీ లేహ్, శ్రీనగర్ ఎయిర్ బేస్ లను ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ విజిట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తూర్పు లడ్డాక్ లో
ఆల్రెడీ రంగంలోకి దిగాయి. ఈ గల్వాన్ లోయ గొడవ ఏదైతే పాఠం నేర్పిందో దాని నుంచి ఆ, ఇలాంటి అలర్ట్నెస్ భారత్ సైడ్ కనిపిస్తోందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అయితే ఇండియన్ సోల్జర్స్ ని నిర్బంధించలేదని చెప్పి చైనా క్లారిటీ ఇచ్చిందండి. ఏ ఒక్క ఇండియన్ సోల్జర్ ని కూడా మేము నిర్బంధించలేదు. కొందరు సోల్జర్స్ ని చైనా అదుపులోకి తీసుకుందని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. బట్ మేము ఎవరిని డిటైన్ చేయలేదు. రెండు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. చర్చల ద్వారా డిప్లొమాటిక్ వేలో మిలిటరీ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పి మరొకసారి చైనా చెప్తున్న సిచ్యుయేషన్. మరి ఇండియా మీ చైనా సోల్జర్స్ ఎవరినైనా ఇండియా నిర్బంధించిందా అంటే దానికి సంబంధించి మాకేం సమాచారం లేదని చెప్పి చైనా చెప్తున్న సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో కరోనా టెస్ట్ కు దేశమంతా ఒకటే రేటు నిర్ణయించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో రకరకాలుగా కరోనా టెస్ట్ కి ఛార్జ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇలా ఉండకుండా మొత్తం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా యూనిఫామ్ గా ఒకే రేటు ఫిక్స్ చేయాలని చెప్పి కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే 4,500 దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సో దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, దేశం మొత్తం ఒకే రేటు ఉండేలా చూడాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది కేంద్రాన్ని. అండ్ అదే పేజ్ లో ఈ ఏడాది చివరి నాటికి లక్షల్లో వ్యాక్సిన్ డోసులు అని చెప్పి WHO చెప్తోందండి. వచ్చే ఏడాది చివరి నాటికి సుమారు 200 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని చెప్పి చెప్తోంది WHO. వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి, ముందు ఎవరికి ఇవ్వాలి అంటే చిన్న పిల్లలకి లేదా వృద్ధులకి లేదా ఆల్రెడీ కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి, డాక్టర్లకి, మెడికల్ సిబ్బందికి ఫోర్ ఫ్రంట్ లో ఉంటారు కదా, ఇలాంటి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నామని WHO చెప్తోంది. జైళ్లు, కేర్ హోమ్స్ లో ఉండే పనిచేసే వాళ్ళకి కూడా అందించాలనుకుంటున్నామని చెప్పి చెప్తున్న సిచ్యుయేషన్. సో ముందు వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్ రావాలి, కానీ ఇట్లా ఉన్నాయి WHO ప్లాన్స్. అండ్ అదే పేజ్ లో ఢిల్లీలో ట్రీట్మెంట్ కు రేట్లు ఫిక్స్, కరోనాపై హోమ్ మినిస్ట్రీ ప్యానల్ ప్రపోజల్స్. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఢిల్లీలో విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ట్రీట్మెంట్ కి రేట్లు ఫిక్స్ చేసిందండి. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జీలు ఇప్పటిదాకా ఐసోలేషన్ బెడ్లు 24,000 నుంచి 25,000 ఛార్జ్ చేసేవి. ఇప్పుడు ప్యానల్ సిఫార్సు చేసిన ఛార్జీలు ఏంటంటే ఐసోలేషన్ బెడ్లకి 8,000 నుంచి 10,000. అండ్ అలాగే ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా చేసే ట్రీట్మెంట్ కి ఇప్పటిదాకా 34,000 నుంచి 43,000 ఛార్జ్ చేసేవారు. వెరాజ్ ప్యానల్ ఏం సిఫార్సు చేసిందంటే వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో కనుక ట్రీట్మెంట్ జరిగితే 13,000 నుంచి 15,000 పర్ డే. అండ్ అలాగే ఇప్పటిదాకా వెంటిలేటర్ తో ట్రీట్మెంట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ ఢిల్లీలో 44,000 నుంచి 54,000 ఛార్జ్ చేసేవి పర్ డే. ప్యానల్ సిఫార్సు ఏంటంటే వెంటిలేటర్ తో ట్రీట్మెంట్ కి 15,000 నుంచి 18,000గా ఫిక్స్ చేసింది. సో జూలై 31 నాటికి ఢిల్లీలో 5.5 లక్షలకి కేసులు చేరతాయని చెప్పి గవర్నమెంట్ అంచనా వేస్తోంది. సో మొత్తం ఈ ప్యానల్ ఏవైతే సిఫార్సులు చేసిందో దీని కేంద్ర హోంశాఖ నిన్న ట్వీట్ లో వెల్లడించింది. సో ఇక నుంచి ఈ రేట్లు ఫిక్స్ అనమాట ఢిల్లీలో, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో డిసెంబర్లోనే ఇటలీలో కరోనా వేస్ట్ వాటర్ శాంపిల్స్ లో తేలిన విషయం అండి. మామూలుగా ఫిబ్రవరిలో వచ్చింది ఇటలీలో కరోనా అని చెప్పి మనం ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నది. బట్ ఏంటంటే వేస్ట్ వాటర్ శాంపిల్స్ లో వీళ్ళకి దొరికిన గుర్తింపు, వీళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే తొలి కేసు నమోదవడానికి 2 నెలల ముందే వైరస్ మూలాలు ఈ వేస్ట్ వాటర్ లో వీళ్ళు కనిపించాయి. 2 ప్రధాన సిటీల్లో గుర్తింపు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. వేస్ట్ వాటర్ పై ఇటలీ నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మిలాన్ అండ్ ట్యూరిన్ ప్రాంతాల్లో డిసెంబర్ చివరిలో ఏవైతే వేస్ట్ వాటర్ శాంపిల్స్ సేకరించారో అందులో SARS-CoV-2 జెనెటిక్ ట్రేసెస్ కనిపించాయి. సో డిసెంబర్లో ఇటలీలోనే కరోనా వచ్చిందా అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. యూరోప్లో ఫస్ట్ కంట్రీ ఇటలీ, కరోనా బారిన పడ్డ ఫస్ట్ కంట్రీ ఇటలీలో ఏ రేంజ్ లో మరణ మృదంగం మోగిందో కూడా మనకు తెలుసు. సో అనుకున్న దానికంటే 2 నెలల ముందే అక్కడ ఇటలీలో కరోనా కేసు వచ్చిందా అని చెప్పి ఈ స్టడీ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ వేస్ట్ వాటర్ జెనెటిక్ ట్రేసెస్ లో ఉన్నాయో లేదో టెస్టులు చేశారు రీసెర్చర్స్. మొదలైన కొత్తలో, ఈ కరోనా మహమ్మారి మొదలైన కొత్తలో వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు టెస్ట్ చేశారు. ప్యారిస్, ఆమ్స్టర్డామ్, బ్రిస్బెయిన్ అన్ని చోట్ల కూడా ఈ వేస్ట్ వాటర్ శాంపిల్స్ నే అనుసరించారు ఈ పద్ధతిని. రికార్డ్ అవుతున్న కరోనా కేసులో మెజారిటీ శాతం తక్కువ లేదా అసలు సిమ్టమ్స్ లేకపోవడమే ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కనుక్కున్నారు. అందువల్ల వేస్ట్ వాటర్ ను టెస్ట్ చేయడం ద్వారా వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి రీసెర్చర్స్ వైరస్ బయటపడని తొలి కేసులు అప్పుడే నమోదైన ప్రాంతాల్లో ఈ రకమైన టెస్టులు చేసేవారు. ఈ సీవరేజ్ ప్లాంట్స్ అక్కడి నుంచి వేస్ట్ వాటర్ సేకరించి చేసిన టెస్టులు ఇవి. అందులో ఈ విషయం వచ్చిందని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో చైనా దాడి చేసినప్పుడు కేంద్రం గాఢ నిద్రలో ఉంది. మరొకసారి రాహుల్ గాంధీ తీవ్రంగా ఫైర్ అయ్యారని కేంద్రం మీద. మోడీని కాపాడేందుకు మంత్రులు అబద్ధం ఆడుతుండ్రు, చైనా దాడి చేసినప్పుడు కేంద్రం గాఢ నిద్రలో ఉంది, ఆర్మ్స్ లేకుండా సైనికులు ఎందుకు వెళ్లారని చెప్పి మొన్న ఆయన క్వశ్చన్ చేశారు. నిన్న మళ్ళీ దాన్ని రీటరేట్ చేశారు. ఆయుధాలు లేవు మన జవాన్ల దగ్గర చైనా దాడి చేసినప్పుడు అని చెప్పి ఒక సోల్జర్ తండ్రి
ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదైతే చెప్పారో వీడియోలో, ఆ వీడియోని రాహుల్ పోస్ట్ చేశారు. ఎందుకు సైనికులకి ఆయుధాలు లేకుండా బార్డర్కి ఎందుకు పంపారని చెప్పి ఆయన నిలదీసిన సిచ్యుయేషన్. అండ్ అదే పేజ్ లో ప్లాస్మా ట్రీట్మెంట్ సేఫ్ అని చెప్పి అమెరికాలో 20,000 మంది పేషెంట్లపై చేసిన స్టడీలో వెల్లడైందండి. ప్లాస్మా ట్రయల్స్ కి సంబంధించి కూడా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అది సేఫ్ అని చెప్పి అమెరికాలో వెల్లడైన విషయం, దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, అప్పుల్లేని రిలయన్స్ మార్కెట్ వాల్యూ 11 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలోనే తొలి $150 బిలియన్ కంపెనీగా అవతరించిందండి. సో మొత్తానికి అప్పుల్లేని రిలయన్స్ అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో చైనా మాల్ వదిలించుకోవడం అంత ఈజీ కాదు. చెప్పాను కదా, చాలా మందికి కోపం ఉంది. ఒక మన ఫోన్ లో ఉన్న ఒక మొబైల్ యాప్ ని డిలీట్ చేసినంత ఈజీ కాదు చైనాకి సంబంధించి మాల్ ని మనం వదిలించుకోవడం. దిగుమతుల్లో చైనా వాటా చూడండి, ఎలక్ట్రానిక్స్ లో 45%, మెషినరీలో 32%, ఫార్మా ఏపీఐ అంటే ఏవైతే రా మెటీరియల్స్ మనం మెడిసిన్స్ కి సంబంధించి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఆ దిగుమతుల్లో 65 నుంచి 70%, ఫర్నిచర్ బెడ్డింగ్ వీటిలో 57%, ఆర్గానిక్ కెమికల్స్ 38%, ఆటోమేటిక్ పార్ట్స్ 25%, ఫర్టిలైజర్స్ 28%. ఈ రేంజ్ లో దిగుమతులు ఉన్నాయి చైనా నుంచి మనకి. సో వీటిని అంత ఈజీగా మనం వదిలించుకోలేవు. ఒకవేళ మనం వదిలించుకుందాము, అసలు టోటల్ గా స్టాప్ చేసేద్దాం అనుకున్నా వాటన్నిటిని మనం ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడే ప్రొడ్యూస్ చేసి చైనా ఏవైతే చైనా గూడ్స్ అంతగా పాపులర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే చీప్ గా దొరకడం. సో ఆ రేట్లకు కనుక మనం ఇవ్వగలగాలి మనకి ఇక్కడున్న కన్జ్యూమర్స్ కి. అవన్నీ లేనంత కాలం చాలా కష్టం. అనవసరంగా మన వాళ్ళ మీదే, మన ప్రజల మీదే దీనికి సంబంధించిన భారం పడుతుంది అని చెప్పి కూడా అనలిస్టులు చెప్తున్నారు. ఇండియాలో తీసుకొస్తున్న భారీ సంస్కరణలతో ఫార్మా నుంచి మొబైల్స్, ఆటో పార్ట్ల దాకా వివిధ రంగాల్లో దేశీయ పరిశ్రమ ఎదిగే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి కొంత టైం పడుతుంది. ఏంటంటే ఊరికే చైనా దూకుడుకి అడ్డుకట్ట వేయాలంటే చెప్పే బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పి అన్నంత ఈజీ కాదు. దీనికి ఒక సిస్టమాటిక్ వ్యూహం ఉండాలి, దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం దీనిలో ముందడుగు వేయాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే, ఏపీలో 4 రాజ్యసభ సీట్లు వైసీపీవే. సో రాజ్యసభ ఎలక్షన్స్ లో 4 స్థానాల్ని అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుందండి. మొత్తం 5 క్యాండిడేట్స్ ఎన్నికల్లో పోటీ పడ్డారు. వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు. టీడీపీ క్యాండిడేట్ వర్ల రామయ్య కంటెస్ట్ చేశారు, బట్ ఆయన ఓడిపోయిన సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. అండ్ రేపు తిరుమలలో దర్శనాలు రద్దు. రేపు సూర్యగ్రహణం వల్ల తిరుమలలో దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. దానికి సంబంధించిన వార్త. సో ఇవ్వండి ఇవాల్టి వెలుగు పేపర్లో వచ్చిన మేజర్ వార్తా విశేషాలు. సో ఈ ప్రయత్నం ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరింతగా వెలుగు పేపర్ని ఇట్లా వినిపించే ఒక ప్రయత్నం జరుగుతోందని చెప్పి చాలా మందికి మరింతగా వెళ్ళాలి. సో షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలిస్తే ఎక్కువ మంది మన ప్రయత్నంలో భాగస్వాములు అవుతారు. అండ్ నచ్చితే లైక్ చేయండి, బాగా ఎక్కువగా నచ్చేస్తే డెఫినెట్లీ షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా సౌజన్య వచ్చేస్తుంది వెలుగు పేపర్లో వచ్చిన వార్తల్ని తీసుకుని. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. విల్ డెఫినెట్లీ ట్రై టు ఫాలో దట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే సేఫ్. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. కరోనా ప్రతి చోట ఉంది. టెస్ట్ చేసిన ప్రతి 5గురిలో ఒకరికి కరోనా వస్తుంది. సో బీ మోర్ కాషియస్. మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్ ఇవన్నీ కంపల్సరీ. బాగా అలవాటు చేసేసుకోండి అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇవి ఇవాళ వార్తలు. రేపు కలుద్దాం మళ్ళీ 7:45కి. హ్యావ్ అ వండర్ఫుల్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.